చిగురించబోతుంది. గొప్ప దినాలు నువ్వు చూడబోతున్నావు. నీ యేసుకు సమస్తము సాధ్యమే. గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమారుడు, గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమార్తె. స్పెషల్ గుడ్ మార్నింగ్ డే. ఎర్ర సముద్రం పాయలవుతున్నప్పుడు ఒక దేశము ఆ సముద్రం ముందు ఉంది, ఆ కష్టం ముందు ఉంది, ఆ ఇరుకు ముందు ఉంది, అర్థం కాని సమయాల ముందు ఉంది. ఆ దేశం అంతా కూడా ఇప్పుడు ఏమవబోతుందో, నెక్స్ట్ ఏమవబోతుందో అనే అధైర్యంతో నిండిపోతుంది. కానీ అదే దేశానికి చెందిన మోషే మాత్రం ఎర్ర సముద్రం వచ్చేసింది, ఇక్కడ ఏమవుతుందో, ఏమవుతుందో లేదా, అవతల వైపుకు వెళ్తాం లేదా, ఇక్కడతో ఇంకా ఫరో వచ్చి మమ్మల్ని చంపేస్తాడు, ఈ ఆలోచన అన్నీ కూడా ఇజ్రాయెల్ ఆ దేశానికి పుడుతున్నాయి. కానీ ఆ దేశానికి చెందిన మోషేకి మాత్రం పుట్టట్లే ఈ ఆలోచనలు చూడండి, ఓ దేశమంతటికి పుడుతున్నాయి. ఓ దేశమంతా ఒకలాంటి భావాలతో, బాధతో, ఫ్యూచర్ గురించి అయిన భయంతో ఇంకా అయిపోయింది, ఈ దేశమంతా మనల్ని, ఈ ఐగుప్తు దేశమంతా మనల్ని చంపేస్తున్న ఆలోచనతో నింపబడి ఉంటే, ఒకవైపు ఈ వ్యక్తి మాత్రం, మోషే మాత్రం ఆలోచనతో లేడు. చనిపోతాం, చంపేస్తారు, ఇంకా అయిపోయింది, లేదు, ఫ్యూచర్ ఉంది, ఫ్యూచర్ చూడబోతున్నాం, ఎర్ర సముద్రం పాయలవబోతుంది, మేము అవతలు దాటుతున్నాం, ఈ ఆలోచనతో నింపబడుతున్నాడు. మీకు అర్థమవుతుందా? ఎవరైతే దేవుని మీద ఆధారపడతారో వారికి నెగిటివ్ థాట్స్ కన్నా, నెగిటివ్గా వచ్చే థాట్స్ కన్నా పాజిటివ్గా ఇచ్చే థాట్స్ దైవికంగా వాడు ఆ వ్యక్తి అనుభవిస్తుంటారు. ఒకవైపు చూస్తే ఇజ్రాయెల్ దేశమంతా నెగిటివ్ థాట్స్ నింపబడింది, కానీ మోషేకి మాత్రం పాజిటివ్, దేవుడు ఏదో చేయబోతున్నాడు, ఈ దేవుడు ఏదో చేయబోతున్నాడు, ఈ దేవుడు ఏదో చేయబోతున్నాడు. మీరు నమ్ముతున్నారా? మీ జాబ్ విషయంలో దేవుడు ఏదో చేయబోతున్నాడు, ఆ కట్టాల్సిన ఈఎంఐ విషయంలో దేవుడు ఏదో చేయబోతున్నాడు, అలిసిపోయిన ఆ స్థితిలో దేవుడు ఏదో మార్చబోతున్నాడు. చూడండి, హాగర్ పరిగెత్తుకుని వెళ్ళిపోతుంది, చాలా బాధతో కన్నీటితో వెళ్ళిపోతుంది. గర్భము కలిగిన ఆమె పరిగెత్తుకొని వెళ్ళిపోతుంది, అనుకుంటుంది అయ్యో నేను ఎక్కడుంటాను ఇప్పుడు అని, అయ్యో నా జీవితం ఏంటని చెప్పి ఆలోచించుకుని వెళ్ళిపోతున్నప్పుడు లేఖనాలు చెప్పిన దేవుడు ఆమెను దర్శించాడని, ఆమె యెహోవా చూచుచున్నవాడని చెప్పి ఒక పేరు పెడుతుంది. ఈరోజు నీ దేవుడు నీ పరిస్థితిని చూచుచున్నవాడు, మీ పరిస్థితి అంతా కూడా ఎరిగినవాడు. మిమ్మల్ని పాపి అని పిలవట్లేదు, నీతి మంతుడు అని పిలుస్తున్నాడు. మీకు చెప్తున్నాడు, నువ్వు భయపడద్దు, నా కుమారుడు నీకు పక్షంగా ఉన్నాడు, నా కుమారుడిని ఎందు నువ్వు దాచబడి ఉన్నావు, నీ పైన నేను కోపంగా లేను, నీవు నా కుమారుని ద్వారా నన్ను కలుసుకున్నావు, నీవు కూర్చుండబెట్టబడ్డావు. లేఖనాలు చెప్తున్నాయి, సమస్త అధికారం కంట, ఆధిపత్యం కంట, ఈ యుగములే కాదు కానీ రాబోయే యుగం ముందు పేరు పొందిన ప్రతి నామం కన్నా, అంటే తండ్రి అయిన దేవుడు యేసు ప్రభువుని హెచ్చించి తన పక్కన కూర్చుండబెట్టుకున్నాడు. అదే లేఖనాలు ఇంకొక భాగంలో మన గురించి మాట్లాడుతూ మనల్ని క్రీస్తుతో పాటు లేపి ఆయనతో పాటు కూర్చుండబెట్టాడు. ఈరోజు ఏ పిరికితనం మిమ్మల్ని ఆవరించిందో నాకు తెలియదు, కానీ మిమ్మల్ని ఎవరూ తాకలేరు. దేవుడు మీ పక్షాన ఉన్నాడు. దిగులుతో, భయంతో, బెంగతో, అన్యాయం అయిపోయిన వ్యక్తిగా ఇంకా నీ జీవితాన్ని గడపాలని ఆలోచనతో కాదు, కానీ దేవుడు తోడై ఉన్నాడు. మనం కొన్ని విషయాలు వద్దనుకుంటాం. మనం అనుకుంటాం, ఈ వ్యక్తి సరిగా లేడు కదా, ఈ వ్యక్తి వద్దు, ఈ వ్యక్తి సరిగా ఉన్నాడు, ఈ వ్యక్తి నాకు కావాలి. చూడండి, కొన్ని విషయాల్లో మనం బై చాయిస్ మనం వెళ్ళగలం, కానీ కొన్ని విషయాలు బై చాయిస్ మనం వెళ్ళలేం. చూడండి, మనకు పుట్టిన బిడ్డల్ని బై చాయిస్ మనం ఎంచుకోలేము. ఇగో నాకు ఇలాంటి బిడ్డ కావాలి, ఇంత రూపం ఇలా ఉండాలి, ఇగో తల వెంట్రుకలు ఇలా ఉండాలి, ముక్కు ఇలా ఉండాలి, నోరు ఇలా ఉండాలి, మనం ఎంచుకోలేము. మనకి ఇవ్వబడింది మనం పొందుకోవడం అంతే. కొన్ని బై చాయిస్ మనం ఎంచుకోగలం, మనం చాయిస్ తీసుకోగలం, మనం నిర్ణయించుకోగలం. నాకు ఈ స్వీట్ నచ్చలేదు, ఈ స్వీట్ కొనుక్కుంటాను, నాకు ఈ బైక్ నచ్చలేదు, ఈ బైక్ కొనుక్కుంటాను, నాకు ఈ ఇల్లు నచ్చలేదు, ఇంకొక ఇల్లుకి వెళ్తాను. అలా మనం చాయిస్ ఎంచుకోవచ్చు, కానీ మనం కొన్ని విషయాల్లో ఎంచుకోలేం. మనకి ఇవ్వబడిన కొన్ని ఉన్నాయి, వాటిని మార్చలేము. ఈరోజు కొన్ని మార్చలేనివి కూడా మార్చడానికి ప్రయత్నం చేస్తాను, నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. మార్చడానికి ప్రయత్నం చేయొద్దు, దేవునికి అప్పగించు. డిస్సాటిస్ఫై అవుతున్న నిన్ను సాటిస్ఫై చేయబోతున్నాడు. బలహీనుడుగా అనిపిస్తున్న నిన్ను దేవుడు బలపరచబోతున్నాడు. మనం కదిలిపోతాం కొన్నిసార్లు,
మన జీవితం కదిలిపోతుంది. కారణం, మన కదిలిపోవడానికి కారణం మనం అనవసరమైన విషయాలను పట్టుకుని ఉన్నాం కానీ కదిలిపోతున్నాం. ఇక్కడ ఇజ్రాయెల్ అందరూ కూడా కదిలిపోతున్నారు. కారణం, వారు దేవుణ్ణి తెలుసుకున్న వారు కాదు. వారు మనస్సంతా కూడా దేవునితో నింపబడలే, మిగతా విషయాలతో వారు నింపబడిపోయారు. కానీ యువతలు చూస్తే మోషే దేవునితో నింపబడ్డాడు. మొదట్లో ఈ మోషే పిరికోడు, ఈ దేశమంతా మాట్లాడుతున్న దానికన్నా ఇంకా దారుణంగా మాట్లాడాడు మోషే. నన్ను ఎందుకు తీసుకొచ్చావు, దేవునికి తీసుకొచ్చావు. కానీ ప్రారంభము మోషే చేశాడు అలాంటి మాట్లాడడం. కానీ నేర్చుకున్నాడు, దేవుణ్ణి తెలుసుకొని నేర్చుకున్నాడు. దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు పాజిటివ్ ఎక్స్పెక్టేషన్ మీలో ఉండాలి. దేవుడు బలమైన కార్యాలు నా కొరకు దాచి ఉంచాడు, నేను దిగులు పడిపోకూడదు. ఆయన అన్యాయస్తుడు కాదు, మాటిస్తే మాట తప్పిపోడు, ఏదో బలమైన సంగతి చేయబోతున్నాడు అన్న ధైర్యంతో నింపబడి అటు కృప మీకు అనుకరింపబడిని గాక. కళ్ళు మూసుకున్నట్లయితే యోధన మీ గురించి ప్రార్థన చేస్తా. మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు. నీ బిడ్డలు ఏ విషయంలో అయితే ఈ ఉదయమున దిగులుతో, బెంగతో, అధైర్యముతో అలా కూర్చొని నేను ముందుకు వెళ్ళలేమని ఆలోచిస్తున్నారు, లేదు నీవు వారిని ముందుకు వెళ్ళమని కోరుతున్నవాడు గనక బహుధైర్యముతో వారు ముందుకు వెళ్ళే కృప వారికి ఇవ్వండి. నీవు అన్యాయస్తుడైన దేవుడు కాదు, నువ్వు న్యాయవంతుడైన దేవుడు. నువ్వు ఎలా న్యాయం తీర్చాలో ఎరిగిన వాడు. నీకు వందనాలు. భయముతో, పిరికితనంతో నీ బిడ్డలు ఉండకుండా ధైర్యంతో ముందు కొనసాగే వ్యక్తులుగా వారిని చేసి బలపరచబడుతుంది. పాజిటివ్ ఎక్స్పెక్టేషన్ వారిని ఉంచినట్లుగా సాయం చేయండి. నీ వాక్యంతో నింపబడినట్లుగా వారు కృప ఇవ్వండి. యేసునామమున ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్, ఆమేన్. దేవుడు నేను దీవించబోతున్నాడు. ప్రత్యేకంగా మిమ్మల్ని ఈరోజు సుడిగుండం లాంటి శ్రమ ఉందేమో, దాని నుంచి దేవుడు తప్పించబోతున్నాడు. కానీ కొన్ని నీవు నీ హృదయంలో డిస్సాటిస్ఫై అవుతున్న వాటిల్లో, నీకు తృప్తి లేని వాటిల్లో తృప్తి కలుగుజేయమని అడగాలి. అంతే తప్ప అక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేయకూడదు. ప్రభు నేను దీవించిన గాక. God bless you. See you tomorrow.